మాట్లాడుకున్నాం. ఏంటి ఇదంతా కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నలు. కానీ అసలు ఎక్కడ ముగింపు ఎక్కడ స్టార్ట్ అనేది కూడా ప్రజలకే అర్థం అవ్వట్లే. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా. ఎందుకంటే దీంట్లో చాలా సందేహాలు ప్రజలకే ఉన్నాయి. మరి వీళ్ళని విచారించవచ్చు, ఎందుకు విచారించట్లేదు అనేది. అంటే వాళ్ళు తప్పు చేశారని మనం చెప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఎవరు చేశారని ఆయన పిలిచి అడగాలి కదా. సో అట్లాంటివి జరగలేదు. అట్లా చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ అన్నీ కాకుండా ఎట్లా చూస్తారు ఇది పాక్షికంగా మళ్ళీ ఎంక్వైరీకి మేము అనుమతిస్తున్నామని చెప్పడం, సునీత మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, ఇదంతా దర్యాప్తుకు సంబంధించి ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? పవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు సార్. నమస్తే పవన్ గారు. ఇది నేనేమంటానంటే పాక్షికంగా విచారణ చేపట్టాలా అనేది అది ఎంతవరకు సమంజసం అనేది కొన్ని కోర్టులను మనం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. అవును. యాక్చువల్లీ దీంట్లో సిఐ శంకరయ్య గారి దగ్గర కోర్టులు అనట్లేదు సార్, మనం కోర్టుల గురించి మాట్లాడట్లేదు. దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో మరి ఎక్కడ ఆగింది? ఇంకా మనకు ప్రజలకు వచ్చే సందేహాలే చాలా ఉన్నాయి. వీళ్ళని విచారించాలి కదా, మరి ఈ టైంలో వీళ్ళని విచారించాలి కదా అని. నవీన్ గారు, ప్రజలకు యాక్చువల్లీ ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనేది ప్రజలకు మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. కానీ అఫ్సియల్ గా అనౌన్స్ చేయాలనేదే ఇప్పుడు సునీత గారిది, అదేవిధంగా ప్రజలది, మీది కానీ నాది కానీ దుర్గా కుమార్తె కానీ ఇంకొకరు కానీ ఆలోచించేది ఏమంటే ఈ దాడి చేసిన వాళ్ళు అఫ్సియల్ గా అనౌన్స్ చేయాలా అనేదే. ఇప్పుడు దీంట్లో సిఐ శంకరయ్య పాత్ర కూడా ఉంది అనేది అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆ రోజు సిఐగా ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యాలన్నింటినీ కూడా తుడిపి వేస్తా ఉంటే ఆయన పోయేసి దాన్ని ఆపకుండా చేయడం కూడా ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేదు అనే దానికి ప్రధాన ఇది. అదేవిధంగా ఇందాక పెద్దలు దుర్గా కుమార్ చెప్పినట్టు అదేమి కుట్లు కుట్టిందోడు గోతాలు కుట్టేవాళ్ళు ఏం కాదు. గంగిరెడ్డి స్వయాన భారతీయ గారి తండ్రి గారు గంగిరెడ్డి గారు డాక్టర్ కుట్లేసినాడు, కట్లు కట్టినాడు. కుట్లేసి కట్లు కట్టేటప్పుడు అక్కడే దగ్గరగా ఉండి కుట్లేపించి కట్లు కట్టిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. అందరూ పేర్లు చెప్పేదానికి భయపడుతున్నా, నేను పేరే చెప్తున్నా. అవినాష్ రెడ్డి దగ్గరుండి కుట్లు కుట్టి కట్లు కట్టి అన్నీ చేసేసిన తర్వాత గుండెపోటు అని చెప్పి మళ్ళా ట్విస్ట్ ఇచ్చాడు. దానిలోనే అర్థమైంది, దగ్గరుండి కుట్లు కుట్టి కట్లేపించిన వ్యక్తి గుండెపోటు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాబాయ్ నోమోర్ అని చెప్పి గుండెపోటుతో చనిపోయినారని అక్కడ చెప్పడం, విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయినాడని ముందు చెప్పడం, దాని తర్వాత హైదరాబాద్ నుండి భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చేటప్పుడు ఎవరైతే కార్ డ్రైవరు ఆ కారు డ్రైవింగ్ చేశాడో ఆ కార్ డ్రైవరు ఏమైనాడు అనేది తెలియని పరిస్థితి. ఆయన కూడా చనిపోయాడు కదా, కారు డ్రైవర్ కూడా చనిపోయాడు కదా. అదే సార్, ఎలా చనిపోయినాడు అనేదే సమస్య, ఎందుకు చనిపోయినాడు అనేది కూడా సమస్య. అంటే ఈ వీటిలో చనిపోయినటువంటి వారు దాదాపు 4-5 మంది అనుమానాస్పద మృతిలో చనిపోయారు. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా బంధువుగా ఉన్నటువంటి 40 సంవత్సరాల యువకుడు డాక్టరు వాళ్ళ బంధువు, అతను చనిపోయాడు. కారణం ఏంది? వీళ్ళందరూ వయసు అయిపోయి చనిపోయినారు అనుకున్నాం. ఒక స్టేజ్ లో ఆయనకే కదా ఎంపీ సీట్ ఇస్తామేమో అనే ప్రచారం కూడా జరిగింది. ప్రచారం జరిగిన వెంటనే అతను చనిపోయాడు. ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు పులివెందుల ప్రాంతం అంతా కూడా. లోగుట్టేముంది దీంట్లో? కాబట్టి నేనేమంటానంటే సుప్రీంకోర్టు పూర్తి దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలి. పాచిక దర్యాప్తు కాదు. శంకరయ్య కానుండి, వివేకానంద రెడ్డి కానుండి, గంగిరెడ్డి, ఇప్పుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ బతుకున్నారో, ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు చేస్తేనే కరెక్ట్ గా దోషులు ఎవరు అని తేల్తాది అని చెప్పి. ఇప్పుడు చిన్న హత్య అయినా పెద్ద హత్య అయినా ఈరోజు సునీతమ్మ గారికి అన్ని విధాల ఫైనాన్షియల్ గా లేకపోతే ఇంకోటి ఉంది కాబట్టి ఆమె కోర్టులు తిరుగుతా ఉంది, లాయర్ని పెట్టుకోగలుగుతా ఉంది, న్యాయం జరగాలని పోరాటం చేయగలుగుతా ఉంది. కొంతమందికి ఏమీ లేని వాళ్ళు ఏం చేయాలా అంటే, ఇంత పెద్ద హత్య జరిగితే దీనికే న్యాయం జరగలేదు అంటే ఇంకెవరికి న్యాయం జరుగుతుంది అనేది కూడా ప్రజల్లో అనుమానం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిబిఐకి పర్ఫెక్ట్ గా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పి డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇస్తే దీంట్లో టోటల్ బయట వచ్చేస్తాయి. ఒకటి. రెండోది వచ్చి సాక్షి పేపర్ మీద కూడా
సాక్షి పేపర్ మీద కూడా పరువు నష్టం దావా వేయాలి ఖచ్చితంగా. మొన్న ఈ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాకముందు నిజాలు నిర్భయంగా బయట పెడుతున్నటువంటి ఆంధ్రజ్యోతి మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గము ఎన్ని దాడులు చేశారు? కార్యాలయం మీద దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల మీద దాడులు చేశారు, ఇష్టానుసారం దాడులు చేసి కొన్ని రోజులైతే బ్యాన్ చేసేసారు. అంటే దాదాపు 6 నెలల సంవత్సరం వరకు ఏబిఎన్, TV5, ఈనాడు బ్యాన్ చేసేసారు. మరి ఈరోజు సాక్షి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు వేసి చంద్రబాబు గారి మీద చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి హెడ్లైన్ పెట్టి పతాక శీర్షికల్లో రాస్తే మనం ఇంకా దాన్ని ఆ సాక్షి పేపర్ మీద ఆ న్యూస్ రాసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇది ఈ విధంగానే కంటిన్యూగా వదిలేస్తే వాళ్ళు ఎంతకైనా తెగించగలుగుతారు. ఇప్పుడు సాక్షి పేపర్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇష్టానుసారం రాస్తా ఉంటే కూడా మనం కామ్గా ఉంటే అది ఎంతవరకు సమంజసం అనేది కూడా నాకు కూడా ఒక రకంగా బాధ ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఈ కేసులో ఎవరెవరు సాక్షులు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, ముందుగా ఫోన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నుండి మొట్టమొదట ఫోన్ చేసింది ఎవరు? ఏ ఫోన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది? ఫోన్ వచ్చిన తర్వాత ఏమి చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత ఏం చెప్పారు? ఆ నుండి హైదరాబాద్ నుండి పులివెందులకు వచ్చిన తర్వాత గుండెపోటు అనేటువంటి దాన్ని మళ్ళా హత్యగా చంద్రబాబు గారి ప్రభుత్వం హత్య చేసిందని చెప్పి దీంట్లో చంద్రబాబు గారు కుట్ర చేశారని, అదేవిధంగా ఏదైతే మన కడపలో ఉన్నటువంటి బీటెక్ రవి గారు లేకపోతే అప్పటి మంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి మీద వీళ్ళు వేసేయడం, అదే విధంగా వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు మా బాబాయిని చంపేశారు, మా తండ్రి చనిపోయాడు, నాకు ఎవరూ లేరు, మా బాబాయ్ చనిపోయిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి, మీరందరూ ఓట్లేస్తే సిబిఐ ఎంక్వైరీ చేపించి మా బాబాయిని ఎవరు చంపారు అనేది బయట పెడతారని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడం ఇవన్నీ చూసాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు, అది వేరే విషయం. తర్వాత సిబిఐ వాళ్ళు వస్తే ఇదే అవినాష్ రెడ్డి నా తల్లికి గుండెపోటు వచ్చింది, ఇబ్బందిగా ఉందని చెప్పి సిబిఐ రానికుండా ఎనికి పంపించడం ఇవన్నీ చూసాం. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిబిఐకి పూర్తిగా సహకారం అందిస్తుంది. కాబట్టి సిబిఐ పూర్తి దర్యాప్తు, పాక్షిక దర్యాప్తు ఇద్దరి మీద ముగ్గురి మీద కాకుండా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఎవరో ఇప్పుడు సూత్రధారులు పాత్రధారులే కాకుండా అక్కడ కావులు ఉన్నటువంటి వాళ్ళు, అదే కుక్క చనిపోవడం దానికి కారణాలేంది, ఇవన్నిటి మీద పూర్తిగా కూలంకుశంగా దర్యాప్తు జరిగితే ఒక ఆడబిడ్డకు ఆ ఆడబిడ్డ కోరుకునేటువంటి న్యాయం జరుగుతుందనేది నా భావం సార్. రైట్. మన బీజేపీ పార్టీ నుంచి కూడా మాలకొండయ్య గారు జాయిన్ అయ్యారు. సార్ మాలకొండయ్య గారు నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, చూశారు, అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, ఇప్పుడు మొన్న అధికారం కోల్పోవడానికి ఈ అంశం కూడా చాలా కీలకం. ఏంటంటే అప్పుడు నేను తండ్రి లేని పిల్లోని, మా బాబాయిని చంపేశారు, అది ఇదని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ చేసి సానుభూతితో అప్పుడు అధికారంలోకి రావడానికి ఇది కూడా మంచి కారణంగానే అప్పుడు కనిపించింది. సో ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటనేది తెలిసిపోయింది. అసలు ఎట్లా జరిగింది ఏంటి, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎట్లా ఏందనేది పులివెందుల పూలంగల్ సెంటర్లో కూడా పూర్తిగా అసలు ఇంకా కోర్టుల్లో తేలక